గోనవరం సర్పంచ్ ఉండు 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 నేను ఫోటో తీస్తాను ఇయ్యా ఫోటో కూడా తీయాలి. స్పీచ్ ఇచ్చాడు. మీరు కూడా ఉంటుందని గూగుల్లో సెర్చ్ చేస్తే మెకెలే స్పీచ్ అని ఒకసారి చదవండి. ఈ దొంగలకు ఈ సాంప్రదాయాలు తెలియనటువంటి వాళ్లకు ఈ మెకెలే అంటే ఏం తెలుసు, అసలు ఏంటి వాళ్ళు తీసుకొచ్చిన మార్పు, భారతదేశం ఆనాడు ఎట్లా ఉండింది, దాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి పార్లమెంట్లో ఆయన ఇచ్చిన స్పీచ్ అందరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉడికిపోతున్నటువంటి ఈ సందర్భంలో మెకెలే స్పీచ్ చదవాలి. దీన్ని ఎట్లా మనము నాశనం చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ను, ఆధ్యాత్మికతను, దైవ భక్తిని ఎట్లా నాశనం చేయాలి అని చెప్పి ఆ స్పీచ్లో ఉంది. జగన్ ఆ మెకెలేని మించిపోయినాడు. మెకెలే ఆయన చేసింది స్కూళ్ళు, ఎడ్యుకేషన్లో మార్పులు, ఇంకోటి తెచ్చారేమో కానీ జగన్ మాదిరిగా ప్రసాదాలలో కొవ్వు మాత్రం కలపలేదు మెకెలే కూడా. ఇటువంటివి చేసి ఖచ్చితంగా వెంటాడతారు. చూడండి, ఈ దీంట్లో వెంకటేశ్వర స్వామి పవర్ ఏదో తేలుతుంది చూడండి. ఇట్లాంటి దుర్మార్గులు రక్తం కక్కిసేస్తారంట. రక్తం ఆయన అంటాడు రక్తం. అసలు మీరు రక్తం కక్కేది ఎందుకు కక్కుతారా అంటే, లూటీ చేసిన ధనం ఎక్కువయి, డబ్బు ఎక్కువయి, దురలవాట్లకు లోనై జగన్ సప్లై చేసినటువంటి మద్యాన్ని తాగి లివర్లు చెడిపోయి ఏమైనా రక్తం కప్పుతారేమో కానీ అది వేరే ఉంటుంది. రక్తం కక్కేది కాదు. సింపుల్గా ఉండదు. రాసుకోండి మీరు. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏమవుతుందో తేలిపోతుంది చూడండి మీకు ఏమవుతుందో. ఇప్పటికే అయిపోయింది 11 సీట్లు. రేపు అందుకే నేను అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నా, నిజంగానే మీరు అంత పవిత్రంగా ఉంటే పులివెందులో రిజైన్ చేయి, ఎలక్షన్లో పోదాం. మా పార్టీ కనుక అలౌ చేస్తే వెంకటేశ్వర స్వామి పాఠం పెట్టుకొని నేనే పోటీ చేస్తాను. కమా రమ్మనండి. ఇంత దుర్మార్గమా ఇదే? ఇంత దుర్మార్గం ఎవరు చేయలేని దుర్మార్గం ఇది. ముస్లిం రూలర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు. మెకెలే లాంటి వాళ్ళు చేశారు కానీ వాళ్ళు చేయలేదు. ప్రసాదాలలో కలిపి మోసం. ఈరోజు జరిగినటువంటి దానికి దేశంలో ఏంటి, చాలా గొప్ప వాళ్ళతో కన్సల్ట్ చేసి ఒక టీం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, అదే రకంగా గొప్పవాళ్ళు, అదే రకంగా సద్గురు లాంటి వాళ్ళు, రవిశంకర్ లాంటి వాళ్ళు, మరి అయోధ్యలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఒకసారి సమావేశపరిచి అర్జెంటుగా వాళ్ళ సలహా మేరకు ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఏ రకంగా ఈ పాపాన్ని కడుక్కోవాలి అన్నటువంటిది ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మరి నాస్తికులు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, చైర్మన్గా ఎవడో రాజకీయంగా ఎవడో కాదు కానీ సద్గురు లాంటి వాళ్ళని పెట్టండి చైర్మన్గా. కొన్నాళ్ళు అవుతుంది, బాగా అవుతుంది అని ఒప్పుకుంటే ఒక్కోరు మా అనుభవాలు వాళ్ళు ఇటువంటి వాటికి కానీ నచ్చ చెప్పి కనుక పెడితే కొంతవరకు మేలు జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాను.